గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైవ్ షో బిజినెస్ ప్రైమ్ టైం. నిన్న స్వల్ప నష్టాలు స్టాక్ మార్కెట్లో ముగిశాయి. బట్ ముఖ్యంగా ఆటో ఫైనాన్షియల్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. కానీ ఐటీ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ సూచీలు నిలబెట్టాయనే చెప్పాలి. ఇక సెన్సెక్స్ 54 పాయింట్ల నష్టంతో 85,213 వద్ద ముగిస్తే నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 26,007 వద్ద క్లోజ్ అయింది. ఇక డాలర్తో రూపాయి కూడా కనిష్ట స్థాయికి చేరింది, 90.74గా ఉంది. ఇక సెన్సెక్స్ 30 సూచీతో మనం చూసుకుంటే మహీంద్ర, మారుతి సుజుకి, అదాని పోర్ట్స్, బజాజ్ ఫిన్సర్వ్ బ్యాంక్ షేర్లు కొంచెం నష్టాలు చూస్తే హిందుస్థాన్ యూనిలివర్, అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్ షేర్లు లాభపడ్డాయి. మరి ఈ రోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి? ప్రస్తుతం చూస్తే సెన్సెక్స్ అయితే కొంచెం నష్టాలతోటే ట్రేడ్ అవుతోంది. 385 పాయింట్ల నష్టంతో 84,820 ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, అటు నిఫ్టీ కూడా 111 పాయింట్ల నష్టంతో 25,915 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎస్, ఇక మార్కెట్స్ మీద ఎఫెక్ట్ చూపించే అంశాలు ఏంటి, వీటి మీద మీకు డౌట్స్ ఉంటే కాల్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేసి ప్రభు గారితో మాట్లాడచ్చు. ఎస్, గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఆల్రెడీ కాల్స్ వెయిట్ చేస్తారు సార్, తర్వాత మనం మాట్లాడదాం. ఫస్ట్ వెంకటేశ్వర్ గారు గుంటూరు నుంచి. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి. సార్, 3 టాక్స్ అండి. ఆయిల్ ఇండియా, చెన్నై పెట్రోల్, బజాజ్ ఫైనాన్స్ ప్రజెంట్ లో 5 రేట్లు. ఆయిల్ ఇండియా, చెన్నై పెట్రోల్, బజాజ్ ఫైనాన్స్. ఓకే. చెన్నై పెట్రోలియం, బజాజ్ ఫైనాన్స్ 3 ఫ్రెష్ బయింగ్ ఏనండి. బజాజ్ ఫైనాన్స్ 1,007 ఉంది, 0.6% డౌన్ ఉంది. ఇవాళ మీకు కొంచెం డౌన్ అవుతుందండి. ఫ్రెష్ అయితే కొంచెం ఆగండి. బజాజ్ అయితే. చెన్నై పెట్రోలియం వచ్చేసి 930 ఉంది, 0.8% ప్లస్ లో ఉంది ఇవాళ. ఇది కూడా కొంచెం పర్వాలేదు. ఇది బ్రేక్అవుట్ అయింది, పైనుంచి కూడా కింద అయ్యి ఆ 50 డేస్ టెక్నికల్ గా అంటే ఆ లెవెల్ పైనే ఉంది, 50 డేస్ జిఎంఏ. సో ఇది కొనుక్కోవచ్చు మీరు, మళ్ళీ 1,050 దాకా రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఆయిల్ ఇండియా అన్నారు 401 ఉంది, 0.7+. అన్ని 0.76, 0.7+, డౌన్ ఉన్నాయి సార్. ప్లస్ మైనస్. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొన్ని ప్లస్ ఉన్నాయి, కొన్ని మైనస్ అనమాట. ఆయిల్ ఇండియా వచ్చేసి డౌన్ అవుతుంది సార్. ఇది 392 కనుక కట్ అయితే ఇంకా కొంచెం తగ్గుద్ది. ట్రెండింగ్ డౌన్ ఉంది, ఇది కొంచెం ఆపేయండి, ఇది కొంచెం ఆగండి. రైట్, నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు. కామేశ్వరి గారు కాకినాడ నుంచి. నమస్తే కామేశ్వరి గారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి అమ్మా. రఘు గారు నమస్తే అండి. నాకు కన్సైనర్ నెరలాక్ ఒకటి, మెరైన్ ఎలక్ట్రికల్స్ ఒకటి, కొంచెం లాస్ లో ఉన్నాము. ఎక్కడ యావరేజ్ చేయాలో చెప్పండి సార్. మెరైన్ ఎలక్ట్రికల్స్ ఒకటి. మొదటిది ఏంటండి? కన్సైనర్ నెరలాక్ పెయింట్స్ అంటే అండి. కన్సైనర్ నెరలాక్ ఎంతలో తీసుకున్నారు అది? అదండి, అది కొంచెం లాస్ లో ఉన్నాను సార్. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ రేట్ గుర్తులేదు, కానీ నాకు లాస్ లోనే ఉన్నాను సార్. అవునా? జనరల్ గా లాస్ట్ లో అమ్మని చెప్పలేము, హోల్డ్ చేయండి. కొంచెం టైం తీసుకుంటుంది కానీ వస్తుంది, కొంచెం హోల్డ్ చేయండి. ఇదేమో మెరైన్ ఎలక్ట్రికల్స్ 202 ఉంది, 1% డౌన్ ఉంది. ఇది కూడా కొంచెం డౌన్ ఉందండి. మీరు ఆల్రెడీ కొనుంటే మటుకు కొంచెం ఆగండి. యావరేజ్ చేయడానికి కూడా కొంచెం ట్రెండింగ్ డౌనే ఉంది. లో తీసుకుంటే దాదాపుగా మీకు 166 అంటే 170 దాకా రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం ట్రెండింగ్ డౌన్ ఉంది కాబట్టి యావరేజ్ చేయడానికి ఒకవేళ ఉంటే, లేదా ఫ్రెష్ బయింగ్ అయినా కొంచెం ఆగండి. రైట్, నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తే సత్యనారాయణ గారు గుడివాడ నుంచి. నమస్తే సత్యనారాయణ గారు. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. స్టాక్స్ ఏంటి అడిగారు? స్టాక్ రిపీట్ చేయండి, విత్ స్లో వస్తుంది వాయిస్. శర్మ ఎస్జిఎస్. శర్మ ఎస్జిఎస్. ఓకే 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 ఫైన్. శర్మ ఎస్జిఎస్ ఇది 734 ఉందండి. ఫ్రెష్ బయింగ్ అండి? లేదండి, 875 దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. 875 అది కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది సార్. పైన మీరు పైనుంచి 874, 18th రావు, 903, 17th నవంబర్ అక్కడి నుంచి డౌన్ అవుతుంది. ట్రెండింగ్ డౌనే ఉంది, కొంచెం డౌన్ అవ్వచ్చు. కరెక్ట్ గా నేను అదే అనేది, కొనేటప్పుడు ఒక్కసారి చూడండి, లెవెల్ చూడండి, మీకు అర్థమైపోద్ది. రీసెంట్ హై, రీసెంట్ లో. ఇది కన్సిస్టెంట్ గా చెప్తాను నేను. కరెక్ట్ గా పడుతున్నప్పుడు మనం కొంటున్నాం, అక్కడ కిందకి వెళ్తుంది, మళ్ళీ యావరేజ్ చేయాల్సి వస్తుంది. సో అది చూసానుకోండి, ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్లో ఎక్కడో చోట పడి యూటర్న్ తీసుకున్నప్పుడు అప్పుడు బ్రేక్అవుట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ పడేటప్పుడు పండించి అది నిజంగా మంచి కంపెనీ అయితే యూటర్న్ తీసుకున్నప్పుడు మళ్ళీ సేల్స్ బాగుండి, గ్రోత్ బాగుండి, రిజల్ట్స్ బాగున్నాయి అనుకోండి, డెఫినెట్ గా పెరుగుతుంది, పెరగకుండా ఏముండదు. అదే తేడా. రైట్, నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు సార్. బాబ్జీ గారు ఒంగోలు నుంచి. గుడ్ మార్నింగ్ బాబ్జీ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. స్టాక్స్ అడగండి సార్. సార్ ప్రభు గారికి నమస్కారం సార్. నమస్తే.
చెప్పండి సార్. ప్రభు గారు నాకు డిక్సన్ ఒకటి, హిందుస్థాన్ కాపర్ ఒకటి, ఈ రెండు ప్రెజెంట్ రేట్ లో తీసుకోవచ్చా? డిక్సన్ నియర్ బై టార్గెట్. డిక్షన్ అండ్ హిందుస్థాన్ కాపర్. హిందుస్థాన్ కాపర్ 370 ఉంది. ఇది హిందుస్థాన్ కాపర్ 410, 415 దాకా రావచ్చు సార్ హోల్డ్ చేసుకుంటే. ఏదైనా మీరు కొంచెం మళ్ళీ 330 నుంచి 370కి వచ్చింది. ఏదైనా కొంచెం డౌన్ ఉన్నా, ఎందుకంటే మీరిద్దరే కాదు, మీ వెనకాల నేను కూడా ఉన్నానంటుంది. ఏది గోల్డ్ సిల్వర్ కి, వైట్ అండ్ ఎల్లో. సో కాపర్ కూడా ఇస్ జాయినింగ్ అనుకున్నాం. అట్లానే కొంచెం పెరిగింది. మ్యాక్స్ 410, 415 దాకా రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ. ఒకవేళ ఏదైనా తగ్గినా మీకు 330, 340 దాకా రావచ్చు. ట్రెండింగ్ అయితే అప్పే ఉంది. సో డెఫినెట్ గా కొంచెం 410, 450 దాకా వచ్చే ఛాన్స్ ఉంటాయి. మీరు అక్కడ దాకా హోల్డ్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నా అనుకుంటే మటుకు ఆ లెవెల్లో అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు. డిక్సన్ అంటున్నారు, డిక్సన్ 13,743 ఇవాళ న్యూట్రల్ ఉంది. మీకు బాగా కింద డౌన్ వచ్చి కొంచెం తీసుకుంటుందండి. మీరు 14,100, 14,200 క్రాస్ అయినప్పుడు ఆ బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ క్రాస్ అయినప్పుడు అప్పుడు ఎంటర్ అవ్వండి, అది బెస్ట్. లేకపోతే కొంచెం మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్స్లే ఉన్నాయి. ఆ లెవెల్ దాటినప్పుడు కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంది. 16,000, 16,500 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అంతకుముందు ఎక్కడికి వచ్చింది 18,000 నుంచి పడుతూనే ఉంది కన్సిస్టెంట్ గా. సో మీరు లాంగ్ పెట్టుకుంటే 18,000 కూడా వచ్చు. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, నో డౌట్ ఎట్ ఆల్. మన మీ ఫోన్ లో సాఫ్ట్వేర్ అంటే వాళ్ళే, నో అదర్, ఇంకొకరు లేరు. ప్లస్ డైవర్సిఫైడ్ ఉంది, ఐటీ ఉంది, అన్ని ఉన్నాయి కాబట్టి. సో డెఫినెట్ గా ఇట్స్ కంపెనీ. లాంగ్ టర్మ్ అయితే 18,000 దాకా పెట్టుకోవచ్చు. ఈ లెవెల్ దాటినప్పుడు కొనుక్కోండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు, రవి గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ రవి గారు. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. వెరీ టూ గుడ్ మార్నింగ్ స్టాక్స్ సార్. ఉన్నాయి సార్. ఒకటి ఫ్రెష్ ఎంట్రీ, తేజస్ చెప్పండి. నెట్వర్క్, ట్రెంట్. తేజస్ లాంగ్ టర్మ్ అండి. లాంగ్ టర్మ్ సార్. లాంగ్ టర్మ్ కి అయితే మీరు 5 years అబౌవ్ పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు, అందుకని అదే నెగిటివ్, దానివల్లే ఇదైంది. సో షార్ట్ టర్మ్ కి అయితే వద్దని చెప్తాను. లాంగ్ టర్మ్ కి అయితే మీరు చిన్నగా ఒక 100 అనుకుంటే 10 ఎక్కువ చేయండి. ఆల్రెడీ చేసి ఉంటే మటుకు లాంగ్ టర్మ్ 5 years అబౌవ్ ఉండాలి. సో ఇట్ విల్ టేక్ ఎ లాంగర్ టైం. ఎస్ సార్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు, శ్రీధర్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారు. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ ఐఆర్సిటిసి అండ్ 5 స్టార్ ఏబీబీ ఇండియా హోల్ బై యావరేజ్ చేయొచ్చా సార్, లేకుంటే ఐఆర్సిటిసి 5 స్టార్ 5 స్టార్ ఏబీబీ ఇండియా సార్? తీసుకున్నారా? ఏబీబీ ఇండియా, ఇంకోటి ఏదో అన్నారు? 5 స్టార్ ఏబీబీ ఇండియా, ఇంకోటి ఏంటి సార్? ఐఆర్సిటిసి రైల్వేస్. సో రైల్వేస్ మనం ఎప్పుడు అనుకున్నదే 800 ట్రైన్స్ వందే భారత్ ట్రైన్స్ రీప్లేస్ చేస్తారు కాబట్టి మొత్తం మన స్టేషన్స్, రైల్వే స్టేషన్ ఏది చూసినా ఒకప్పుడు ఎయిర్పోర్ట్స్ ఎలా ఉంటాయో అలా తయారు చేస్తారు అందంగా. సో డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తారు. మీకు డెఫినెట్గా లాంగ్ టర్మ్ అయితే రైల్వే స్టాక్స్ మీకు నెక్స్ట్ 5 years లో మంచి మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చిన్నగా రీప్లేస్ చేస్తుంటారు కదా, ఒకేసారి చేయరు కాబట్టి. లైన్స్ వేసుకుంటూ ఆ లైన్స్ చిన్నగా మార్చాలి కాబట్టి ఒకేసారి పెరగవు. మీరు లాంగ్ టర్మ్ అనుకుంటే హ్యాపీగా ఆ స్క్రిప్ట్ పడినప్పుడల్లా హోల్డ్ చేసుకోండి, చిన్నగా యాడ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. లాంగ్ టర్మ్ అయితే పెట్టుకోండి. ఏబీబీ ఇండియా అన్నారు 5,252, ఇవాళ 0.7% డౌన్ ఉంది. ఇది బ్రేక్అవుట్ అయితే సార్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు 6,500 దాకా రావచ్చు లాంగ్ టర్మ్ అయితే. షార్ట్ టర్మ్ కి అంత కనపడట్లేదు, బట్ లాంగ్ టర్మ్ కి కొంచెం టైం తీసుకొని 6,500 దాకా రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. 5 స్టార్ బిజినెస్ అన్నారు 574 ఉంది, న్యూట్రల్ ఉంది. ఇది మీకు 605 క్రాస్ అయినప్పుడు ఎంటర్ కండి, 700 దాకా రావచ్చు. 700 కనుక కొంచెం క్రాస్ అయిందంటే మీకు అంతకుముందు హై వచ్చేసి 800 దాకా చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ అయితే 800 దాకా పెట్టుకోవచ్చు. మంచి కంపెనీ, ఇది హోల్డ్ చేసుకోవచ్చు అండి. రైట్ సార్. నెక్స్ట్ కాల్ వేసాం సుశీల్ గారు కర్ణాటక నుంచి. గుడ్ మార్నింగ్ సుశీల్ గారు. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి అమ్మా, స్టాక్స్ ఏంటో సార్ ప్రభు గారిని. సార్ అపోలో మైక్రో సిస్టమ్ కొద్దిగా లాభంలో ఉండేది, దాన్ని ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీఎంట్రీ తీసుకోవాలా లేకపోతే హోల్డ్ చేసుకోవాలా సార్? అది 232 ఉందండి, 1.6%. మీరు హై అంటే ఎంతలో కొన్నా అన్నారు? లో తీసుకున్నాను సార్, 192 లో తీసుకున్నా. ఒకవేళ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీఎంట్రీ తీసుకోవాలా లేకపోతే హోల్డ్ చేసుకోవాలా? అదే 192 లో కొన్నప్పుడు 24th సెప్టెంబర్ 341 ఉంది. అవును సార్, పోతుందని అలాగే హోల్డ్ చేశాను, రిటర్న్ వచ్చేసింది.
అందుకే మీరు ఏం చేస్తారంటే కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ అది లో ఉందా హై ఉందా చూడండి. హైలో ఉంటే అది కనుక డౌన్ అవుతుంటే అమ్మేసుకొని రీట్రేస్మెంట్ అయినప్పుడు కింద కొనుక్కోవచ్చు. అదే లో ఉందనుకోండి ఎక్కడో చోట తీసుకోవాల్సిందే. అది కొంచెం అలవాటు చేసుకోండి. డెఫినెట్ గా అది చూడంగానే ఎవ్వరు అవసరంలా మీకు మీరే అమ్ముకుంటారు, మీరే కొంటారు. అది నిజంగా ఫండమెంటల్ స్ట్రాంగ్ రిజల్ట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ బాగుంటుంది. కన్సిస్టెంట్ గా 14% 15% రిజల్ట్స్ వస్తున్నాయి. ఎక్కడా కూడా నెగిటివ్ ఏం లేదనుకోవడం డెఫినెట్ గా ఇది అవుతుంది. సో రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం. ఎందుకంటే కింద కొన్న వాళ్ళు అమ్మాలి కదా, ఎక్కడో చోట అమ్మాలి కదా, కంటిన్యూస్ గా ఎక్కడ కొనరు కదా. ఏ లెవెల్లో కొన్నా ఒక లెవెల్లో అమ్ముకుంటారు కదా. న్యూస్ ఉంటే ఇప్పుడు మా నిఫ్టీ పెరిగింది, స్టాక్స్ ఏం రాలేదు. సో కొన్ని స్టాక్స్ పెరిగినాయి, మిడ్ క్యాప్ లో కూడా కొన్ని స్టాక్స్ పెరిగినాయి. ఆ పెరిగిన వాటిని ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు, పెరగని వాటిని మళ్ళీ కొంచెం ఎంటర్ అవుతా ఉంటారు. సో అది మనం సిక్లికల్ కాబట్టి సెక్టార్స్ ఏది తగ్గుతున్నాయి ఏది పెరుగుతున్నాయి ఆ స్క్రిప్ట్ కనుక పడుతుంటే మనం కనుక ప్రాఫిట్ హైలో ప్రాఫిట్ ఉంటే డెఫినెట్ గా 50% 60% మాక్సిమం 80% అమ్మితే బెస్ట్. మళ్ళీ అది కింద కొనుక్కున్నప్పుడు మళ్ళీ రీఎంటర్ కావచ్చు. ఇది ఇంప్లిమెంట్ చేయండి, డెఫినెట్ గా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. రైట్ అండి. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు బెంగళూరు నుంచి సుజలత గారు. గుడ్ మార్నింగ్ సుజలత గారు. సార్ ఇద్దరికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ నాకు ఒక డౌట్. చెప్పండి. రైట్స్ ఇష్యూలో మనం అప్లై చేసి మనకి వచ్చి అలాట్ అయ్యే షేర్స్ లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోవచ్చా? ఏదంటే ఐపీఓనా? కాదండి, రైట్స్ ఇష్యూ. రైట్స్ ఇష్యూ లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు అండి, ఏం పర్వాలేదు. మనకి లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే రైట్స్ ఇచ్చిన రేట్ కొంచెం ఇదైపోతుంది కాబట్టి మనకి షేర్స్ వస్తాయి, ఎక్కువ అవుతాయి. సో లాంగ్ టర్మ్ లో మళ్ళీ మనకి ఇదిగానే ఉంటాయి కాబట్టి పెట్టుకోవచ్చు, డెఫినెట్ గా పెట్టుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు ప్రకాష్ గారు నెల్లూరు నుంచి. నమస్తే ప్రకాష్ గారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ ఏం లేదు, కెనరా బ్యాంక్ ఈ రేట్ లో బై చేయొచ్చా? ఇంకోటి ఐడియా ఈ రేట్ లో బై చేయొచ్చా? ఇంకోటి ఐడియా వద్దండి, డౌటే లేదు. ఐడియా అసలు వద్దునే వద్దు. ఓకే, వారి ఎనర్జీ మీరు లాంగ్ టర్మ్ అయితే హ్యాపీగా కొనుక్కోవచ్చు, డెఫినెట్ గా చూడకుండా చెప్పొచ్చు. వారి ఎనర్జీ నో డౌట్ 2498 ఇవాళ 0.6% డౌన్ లో ఉంది. ఇది కొంచెం పైనుంచి బాగా ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. 3000 అంటే 3700 11th సెప్టెంబర్ 3739 కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు కొనుక్కోవాలంటే కొంచెం ఆగండి, కొంచెం తగ్గుతుంది. ఏదైనా 29 కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. అది కట్ కాకుండా ఉంటే మటుకు కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు ఫుల్ లెంత్ గా అంటే మీకు 3050 3100 క్రాస్ అయినప్పుడు కొంచెం మళ్ళీ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. 3600 3700 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్ అయితే బెస్ట్ సార్, ఏం పర్వాలేదు. మీరు కొనాలనుకున్నప్పుడు తక్కువలో కొంటే బెస్ట్ కాబట్టి కొంచెం పడినవ్వండి, పడుతుందా లేదా చూసి అప్పుడు ఎంటర్ అవ్వండి. రైట్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు వైజాగ్ నుంచి. నమస్తే అండి. నమస్తే సార్. ప్రభు గారు నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్రభుజీ సార్, హెరిటేజ్ ఫుడ్స్ 538 లో ఉన్నాయి సార్. హెరిటేజ్ ఫుడ్స్ 538. ఓకే. ఇంకోటి హెచ్ఏఎల్ ఏమో 4584 అండి. హెచ్ఏఎల్ హాల్ డౌట్ లేదు, లాంగ్ టర్మ్ గుంజుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కి మా ట్యాక్స్ డబ్బులు మీకెందుకు పెట్టాలి, మీరు మీ పని చూసుకోండి అని చెప్పి యుఎస్ ప్రెసిడెంట్ గారు చెప్పారు కదా. సో డెఫినెట్ గా మొన్నటిదాకా వాళ్ళు సపోర్ట్ చేసి మీదే చూసుకున్నప్పుడు వాళ్ళు డిఫెన్స్ మీదే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టారు. సో వాటిల్లో వాళ్ళకి ఇండియాకి మనం పాకిస్తాన్ వార్ లో చూసినప్పుడు మన బ్రహ్మోస్ కానీ ఇవన్నీ స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పి మన దగ్గర నుంచి ఆర్డర్స్ చేస్తున్నాయి. BDL కానీ హెచ్ఏఎల్ కానీ డిఫెన్స్ స్టాక్స్ మొత్తం వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తున్నారు. సో ఆర్డర్స్ మనకి ఇంప్లిమెంట్ అవుతూ దాన్ని కరెక్ట్ టైంలో ఫిల్ చేస్తే డెఫినెట్ గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ టర్మ్ లో డిఫెన్స్ సెక్టర్ బాగా పెరిగే ఛాన్స్ ఉంటాయి. ఇది యూరోపియన్ యూనియన్ కూడా ఇంకా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫుల్ మళ్ళీ ఈ జనవరి మంత్ ఎండింగ్ లో వస్తున్నారు. ట్రంప్ వచ్చి వెళ్ళిన తర్వాత వస్తున్నారు. సో అప్పుడు FTA అగ్రిమెంట్ కూడా ఉంది. అది కూడా ఏంటంటే మీకు ఆర్డర్స్ ఇప్పడం కూడా వస్తాయి. డిఫెన్స్ సెక్టర్ నెక్స్ట్ 5 years లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదైతే లాంగ్ హోల్డింగ్ పెట్టుకోవచ్చండి. కెనరా బ్యాంక్ అన్నారు, కెనరా బ్యాంక్ అయితే 148 ఉంది. మనం 122 క్రాస్ అయినప్పుడు 135 వస్తుంది అనుకున్నాం. సో అక్కడ నుంచి పైన 148 దాకా ఉంది. 150 టచ్ అయ్యి అక్కడే కొంచెం కన్సల్టేషన్ అవుతా ఉంది. సో మార్కెట్ కొంచెం బ్రేక్అవుట్ అవుతుందా, బ్రేక్ డౌన్ అవుతుందా, ఈ నెలలో ఏదైనా ట్రేడ్ డీల్ జరిగి
27,000 టచ్ అవుతుందా లేదా, టచ్ అయినప్పుడు బ్యాంకులు కూడా ఉంటాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్ గా కొంచెం స్లైట్ గా ఇంకా ఎక్కువ మేబీ ఏమన్నా వస్తే అది కనుక ఉంటే 160 దాకా రావచ్చు, లేదా ఇక్కడ నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అన్న రావచ్చు. అది మనం అబ్జర్వ్ పెట్టుకోవాలి. బాగా 90 to 110 120 అక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి చాలా కాలం అక్కడే ఆ రేంజ్ లోనే కదలాడిగాయి. 122 క్రాస్ అయినప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. సో ఇప్పుడు పరిస్థితిని బట్టి కొంచెం నిఫ్టీ Right. పరిస్థితి బట్టి చూడాలి కాబట్టి ఆ లెవెల్ చూస్తే మంచిదండి. రైట్, నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు ప్రభా గారు చెన్నై నుంచి. నమస్తే ప్రభా గారు. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ సిఎస్ఎల్ ఫైనాన్స్ 406 లో ఉన్నాయి సార్. సి ఫర్ ట్యాక్స్ సార్. సిఎస్ఎల్ C? ఫైనాన్స్ సిఎస్ఎల్ ఫైనాన్స్ 406 లో ఉన్నాయి సార్. 406. ఓకే, సిఎఫ్ఎల్ క్యాపిటల్ ఫైనాన్షియల్ ఉన్నాయి సార్. సర్వీసెస్. స్విట్జర్లాండ్ 59 లో ఉన్నాయి సార్. రైట్ తీసుకోవచ్చా బయింగ్ ప్రైస్? అంటే మీరు ఎలా చూస్తున్నారు? షార్ట్ టర్మ్ చూస్తున్నారా, లాంగ్ టర్మ్ చూస్తున్నారా? సిఎస్ఎల్ ఇప్పుడు లాస్ లో ఉన్నాను సార్ 25%. అది అది ఎంత షేర్ అండి? సిఎఫ్ఎల్ అనేది 1 రూపాయి 23 పైసలు ఉంది, అదే కదా? కాదు సార్, నాది 406 లో ఉన్నది సార్. అది 300 లో ఉంది సార్ ఇప్పుడు ప్రెసెంట్. 406 లో ఉందట, 300 లో ఉందట సార్ ప్రజెంట్. సార్ నాకైతే సిఎఫ్ఎల్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీస్ వస్తుంది, అది రూపాయి ఉంది. అది కాదు మరి వేరే. సరే, స్విట్జర్లాండ్ అయితే లాంగ్ టర్మ్ అండి, షార్ట్ టర్మ్ కాదు. మీకు ఏదైనా 53 ఆ రేంజ్ లో కొంచెం మనకి 70 దాకా పోతుంది, మళ్ళీ 40 దాకా వస్తుంది. 40 to 70 ఆ రేంజ్ లోనే కదలాడికి ఉన్నాయి. చూడండి మీకు ప్రభా గారు సిఎఫ్ఎల్ సిఎస్ఎల్ సి ఫర్ క్యాట్ సార్, ఎస్ ఫర్ సన్ సార్, ఎల్ ఫర్ లైన్ సార్. మరి అది ఫైనాన్స్ ఫైనాన్స్ క్యాపిటల్ సిఎఫ్ఎల్ ఫైనాన్స్ అంటే అంతలోనే వస్తుందట మరి, అందుకని 1 రూపీలోనే ఉంది సార్. మరి వేరేదే డిస్ప్లే కావట్లేదు నాకు, అందుకే. రైట్ అండి. సో స్విట్జర్లాండ్ ఇస్ ఫర్ లాంగ్ టర్మ్ అండి, నాట్ ఫర్ షార్ట్ టర్మ్. సో డెఫినెట్ గా మీకు రెన్యూబుల్ ఎనర్జీ యూసేజ్ ఫుల్ లెంత్ గా అవుతున్నప్పుడు దాంట్లో ఫైర్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 5 years తర్వాత కానీ మూమెంట్స్ రాదు. అంటే ఈ 5 years లోపల 17 నుంచి 40 డౌన్ సైడ్ వచ్చినప్పుడు, ఇప్పుడు డౌన్ సైడే ఉంది, ఈ రేంజ్ లో కొనుక్కొని లాంగ్ టర్మ్ ఉండాలి. ఇది నాట్ ఫర్ షార్ట్ టర్మ్. రైట్ సార్, నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు కేవీ రావు గారు హైదరాబాద్ నుంచి. నమస్తే రావు గారు. ప్రభు గారు నమస్కారం సార్. నమస్తే అండి, సార్ చెప్పండి సార్. ఈ హిందుస్థాన్ కాపర్ ఈ రేట్ లో తీసుకోవచ్చా? ఇంతకు ముందు కూడా ఉంది ఎందుకు? 1% స్టాక్ లో. ఇంకోటి ప్లస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఈ రేట్ లో కొనవచ్చా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే రీజిక్ అవుతా ఉంది. 27% తగ్గిస్తున్నారు కాబట్టి డిసెంబర్ నుంచి మార్చ్ వరకు అది చిన్నగా మ్యూచువల్ ఫండ్స్ లో ఈటీఎఫ్ లో ఉన్న వాటిని తగ్గించుకోవాలి. సో కాబట్టి అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెద్ద మూవ్మెంట్స్ ఏమి ఉండవు. ఏదైనా కొనుక్కుంటే మీకు మార్చ్ ఎండింగ్ లో అప్పుడు కొనుక్కుంటే తర్వాత నుంచి కానీ పెరగదు. అంటే నిఫ్టీని ఏదైనా మ్యానిపులేట్ చేయాలన్నా హెచ్డిఎఫ్సి ఐసిసి రెండు పెట్టుకుంటే చాలు, బ్యాంక్ నిఫ్టీ ఇది చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఆ నిఫ్టీలో ఉంటాయి, ఆ ఎఫెక్ట్ దాని మీద పడుతుంది. సో ఆ పర్సంటేజ్ తగ్గిస్తే ఆ ఎఫెక్ట్ తగ్గుతుంది కాబట్టి మ్యానిపులేషన్ అలాంటివి ఉండకపోవచ్చు. ఒకే స్క్రిప్ట్ ని బాగా పడేసినా మార్కెట్ పడిపోద్ది, బాగా లేపినా ఇది అవుద్ది. అందుకని దాని పర్సంటేజ్ తగ్గిస్తున్నారు. నేను అనుకోది బాగా లో, అంటే ఆల్ టైమ్ లో, అంటే ఈ మార్చ్ వరకు, అంటే జనవరి నుంచి మార్చ్ వరకు కొంచెం అటు పెరగదు అటు తగ్గదు, లోనే కన్సల్టేషన్ అవుతుంది. ఆ లోలో మంచి లోలో మనం పికప్ చేసుకొని మార్చి తర్వాత నుంచి మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి దానికి. సో డెఫినెట్ గా హిందుస్థాన్ కాపర్ అన్నారు, ఇందాకే అనుకున్నాం 410 450 దాకా రావచ్చు. ఈ లెవెల్లో ఎంటర్ అయినా కొంచెం తగ్గినా 330 340 లో కూడా ఎంటర్ కావచ్చు, లేదా వస్తే. లేదంటే ఈ లెవెల్లో కొనుక్కున్నప్పుడు ట్రెండింగ్ అప్పే ఉంది, 410 450 దాకా రావచ్చు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు కోటి గారు గుంటూరు నుంచి. గుడ్ మార్నింగ్ కోటి గారు. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే, చెప్పండి. నమస్తే అండి. సార్ ఐఓసి ప్రజెంట్ రేట్ లో తీసుకోవచ్చు సార్? ఐఓసి ప్రెసెంట్ రేట్ లో అంటే 168 ఉంది. బాగా అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ అయింది సార్. అంటే పెద్దగా ఎక్కువ మూవ్మెంట్ కాకపోయినా 180 వరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 10 రూపాయల వరకు ఛాన్స్ ఉన్నాయి. 175 క్రాస్ అయితే 180 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 175 దగ్గర ఉంది. అంటే 180 దాకా రావచ్చు అంతే. అంతగా మళ్ళీ ఎక్కడో చోట మళ్ళీ యూటర్న్ తిరుగుతుంది. అప్పర్ సైడ్ లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది, కొంచెం మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ లెవెల్ లోపల. జేడబ్ల్యూ సార్, జేడబ్ల్యూఎల్ జూపిటర్ వ్యాగనర్. జూపిటర్ వ్యాగనర్ 265 ఉంది సార్. ఇది జూపిటర్ వ్యాగన్స్, ప్రైమర్లీ ఇన్ బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెటల్ ఫ్యాబ్రికేషన్
ఓకే, ఇది 265 ఉంది. డౌన్ సైడ్ కన్సల్టేషన్ కన్సిస్టెంట్ గా డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఉంది, కొంచెం వీకే ఉంది సార్. ఫ్రెష్ అయితే కొంచెం ఆగమంటా నేను. ఆల్రెడీ ఉంటే మటుకు మీకు 310 క్రాస్ అయినప్పుడే కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఫైర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది లాంగ్ కన్సల్టేషన్ లాస్ట్ ఎప్పుడంటే మీకు 1 ఇయర్ అంటే December 17th మీకు దాదాపుగా 557 ఉంది. అక్కడి నుంచి డౌన్ అవుతూనే 50% పడింది. సో మీకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే లాంగ్ మనం అనుకున్నాం కదా, కొంచెం జూపిటర్ వ్యాగాన్స్ అంటే నెక్స్ట్ 5 years లో బాగానే ఉంటుంది. ఫ్యాబ్రికేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, మెటల్ కంప్రైజింగ్ కాబట్టి కమర్షియల్ వెహికల్స్ కి, రైల్ ఫ్రైట్ వేగన్స్ కి. సో డెఫినెట్ గా రైల్ ఫ్రైట్ వాటికి కూడా కొంచెం ఎక్కువ చేస్తున్నారు. డిఫరెంట్ ఇప్పుడున్న వాటికి మోడల్ కూడా మారుస్తున్నారు. సో డెఫినెట్ గా నెక్స్ట్ 5 years లో ఈ రైల్వేకి సంబంధించిన వాటి స్టాక్స్ కూడా బాగా పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. సో డెఫినెట్ గా లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయండి. మీకు ఏ రేట్ లో కొన్నారు మీరు? కాల్ కట్టారు. 50% ఏదైనా లాస్ లో ఉంటే కనుక హోల్డ్ చేయండి. ఫ్రెష్ ఎంట్రీ అయితే కొంచెం ఆగండి. రైట్ సార్. నెక్స్ట్ కాల్ వచ్చేసారు రాజశేఖర్ గారు గుంటూరు నుంచి. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. స్టాక్స్ అడగండి సార్. అనంతరాజ్ ఒకటి ఎట్టున్నారు? తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? ఆల్రెడీ ఉన్నాయి. ఎంతలో? ఇంకా యాడ్ చేసుకోవాలి. ప్రెజెంట్ రేట్ లో ఉన్నాయండి. ఓకే సార్, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ సార్ మీది? లాంగ్ టర్మ్ అండి. సరే, ఎటర్నల్ లాంగ్ టర్మ్ అంటే ఇంకొకరు ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళు చేసిన దాని మీద ₹3 సర్వీస్ ఛార్జెస్ తక్కువ ఉన్నారనుకోండి, ఆర్డర్స్ అన్నట్టు వెళ్ళిపోతాయా? అందుకని లాంగ్ టర్మ్ వద్దు. ఇది షార్ట్ టర్మ్ లోనే కొంచెం పెట్టామా, ప్రాఫిట్ తీసుకున్నామా, ట్రెండింగ్ లో ఉన్నప్పుడు తీసుకున్నామా లేదా, అదే మెయిన్. అంటే ఫండమెంటల్ గా అంత స్ట్రాంగ్ కాదు. ఇప్పుడు ఏదైనా కొత్తది గవర్నమెంట్ కూడా ఓఎన్డిసి అని ఒకటి పెట్టింది, కానీ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకా ఓఎన్డిసి వస్తే అక్కడ ఛార్జెస్ తక్కువ పెట్టారనుకోండి, ఆర్డర్స్ అన్నట్టు వెళ్ళిపోతాయి. అప్పుడు వీళ్ళకి అసలు ఆర్డర్సే ఉండవు. అప్పుడు ఏమవుతుంది, తగ్గిపోద్ది. సో అది మెయిన్. అంత ఫండమెంటల్ గా లేదు ఇది. సో అనంతరాజ్ అన్నారు 542 ఉంది, 1.53% డౌన్ ఉంది సార్. ఇది మీకు ట్రెండింగ్ డౌన్ ఉంది. కొంచెం ఫ్రెష్ ఎంట్రీ అయితే కొంచెం ఆగండి, కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ కనపడుతున్నాయి. 570, 580 క్రాస్ అయినప్పుడు కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటాయి. మీకు 700, 710 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ లెవెల్ కనుక దాటితే. సో దట్స్ ద మెయిన్ థింగ్. రైట్ సార్. నెక్స్ట్ కాల్ రామస్వామి గారు తెనాలి నుంచి. నమస్తే రామస్వామి గారు. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. స్టాక్స్ అడిగారు. బాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. సిల్వర్ తీసుకుందామని చెప్పని ఆలోచించి ఆగానండి. 150 మీరు తీసుకోమన్నారు. ఇప్పుడు 2000 అప్పుడు తీసుకోలేదు సార్, భయపడ్డాము. ఇంకా చెప్పాను కదా సార్, తీసుకోమని. చాలా మంది ఎక్కువ మంది తీసుకున్నారు, బాగానే సిల్వర్ తీసుకున్నారు. నేను ఇప్పటికైనా అంటున్నా కానీ మీకు లాంగ్ టర్మ్ అయితే ఇంకా 2.5 అంటే మనం అనుకున్న టార్గెట్ 2 లక్షలు. నేను 2 లక్షలు టచ్ అవుతాను, 2 లక్షలు టచ్ అయింది. సో అక్కడి నుంచి కొంచెం ఆ ఫియర్ ఉంటుంది, అమ్మో 2 లక్షలు అయిపోయింది అని కొంచెం ఫియర్ ఉంటుంది. కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఆ 150లో ఉన్నోళ్ళు కానీ, 120, 130లో ఉన్నోళ్ళు, 170లో ఉన్నోళ్ళు కూడా ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ అవడానికి అవకాశం చూస్తారు. అక్కడి నుంచి కొంచెం తగ్గింది, 190, 192, 190 ఆ రేంజ్ లో ఉంది. ఏదైనా కొంచెం ఈక్విటీ మార్కెట్ ఏదైనా న్యూస్ వచ్చి అది పెరుగుతున్నప్పుడు ఇది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయ్యే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా 10 to 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 10% మినిమం, 20% మ్యాక్సిమం అనేది. సో మళ్ళీ తిరిగిందంటే గోల్డ్ కంటే ముందుకెళ్లే ఛాన్స్లే ఉన్నాయి. వైట్ ఈస్ డామినేటింగ్ ఎల్లో, నో డౌట్. సో 2.5 వరకు వెళ్లే ఛాన్స్లే ఎక్కువ కనపడుతున్నాయి. లాంగ్ హోల్డింగ్ అయితే 5 years అబౌవ్ అయితే ఆరాంగా కొనుక్కొని మీరు ఇప్పుడు ఒకవేళ 50% కొనుక్కోండి. ఒకవేళ కొంచెం తగ్గితే మళ్ళీ కొనుక్కోవచ్చు. అట్లా పార్ట్ గా పెట్టుకోండి, ఒకేసారి కొనుక్కుంటా డౌట్ ఉంటే. సో లేదన్నా లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మీకు బాగానే వస్తాయి. మీకు ఇదే కాదు, ఒక 70% సిల్వర్ లో పెట్టండి, 30% కాపర్ లో పెట్టండి. కాపర్ స్టాక్స్ లో, హింద్ కాపర్ ఇలాంటి వాటిలో బెస్ట్. ఎస్ సార్, కాల్స్ అయితే కంటిన్యూగా వస్తాయి. కానీ మనకి ఇప్పుడు సిల్వర్ గురించి మాట్లాడారు కాబట్టి గోల్డ్ కూడా నేను చూస్తే బాగా హైకి చేరింది, రూపాయి పడిపోతుంది. అసలు ఏం జరుగుతుంది? గోల్డ్ రిజర్వ్స్ పెరుగుతున్నాయి కాబట్టి గోల్డ్ పడే ఛాన్స్ కనబట్ల. డాలర్ రిజర్వ్స్ తగ్గుతున్నాయి. డాలర్స్ అమ్మేసుకొని గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నారు అందరూ. అదే మెయిన్ కారణం. INR మనకి ఎక్స్పోర్ట్స్ బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఆర్బీఐ కూడా చూద్దాం ఎంతవరకు పోతే పోనీ, 100 వరకు పోనీ అన్నట్టుంది. సో ఇది నిన్న 91 చేంజ్ కోడిపోయింది, 91 క్రాస్ అయిందండి నిన్న. వాళ్ళు మళ్ళీ కొంచెం తగ్గింది, 90.88 ఉంది. సో ఏదేమైనా వాళ్ళ డ్యూటీ ఏంటి, రూపీని తగ్గించాలి, ఫిజికల్ పాలసీ కంట్రోల్ చేయాలి. సో డెఫినెట్ గా ఓవర్ ఏ పీరియడ్ అవి తగ్గిస్తారు. రైట్. మీకు
వాళ్ళ పని కాబట్టి వాళ్ళు చేస్తారు డిఫరెంట్ గా. Yes. మనకి ఎకానమీకి పెద్ద ఎఫెక్ట్ ఏమో. అవును, ఎస్. ప్రశ్న కాల్ వెయిట్ చేస్తారు రమాదేవి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే రమాదేవి గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి అమ్మా. సార్ అది హిందుస్థాన్ జింక్ అనేది ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు అంటారా? అండ్ హిందుస్థాన్ టియుపిఐడి క్యూపిడ్ గురించి కూడా చెప్పండి. ఓకే, హిందూ జింక్ అనేది 565 ఉందండి. హిందూ జింక్ బదులు మీరు కాపర్ కొనుక్కోండి, హిందూ కాపర్ కొనుక్కోండి. అది కొంచెం బెస్ట్. 410 370 ఆ రేంజ్ లో ఉంది. 410 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. హిందూ జింక్ మెటల్స్ లో జింక్ కొంచెం కదిలినప్పుడు బాగా కదులుతుంది, లేదా స్తబ్దతగా ఉంటుంది. పెద్ద మూమెంట్స్ కొంచెం తక్కువే. బట్ రీసెంట్ లో నుంచి బాగానే పెరిగింది. ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. ప్రెసెంట్ బయింగ్ అయితే కొంచెం ఆగండి, కొంచెం తగ్గే ఛాన్స్లే కనపడుతున్నాయి. దీనికంటే అది బెస్ట్ ఒక రకంగా. బ్రదర్స్ ఇద్దరు చేంజ్ అవుతుంటే ఐఎమ్ ఆల్సో దేర్ అన్నట్టు థర్డ్ కాపర్ కూడా జాయిన్ అవుతుంది అట్లా. సో మనం కొంత పర్సంటేజ్ సిల్వర్ లో, కొంత పర్సంటేజ్ కాపర్ లో పెడితే బెటర్. ఎస్, గోల్డ్ అయితే హైలో ఉంది. రైట్ సార్. నెక్స్ట్ కాల్ ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే ప్రసాద్ గారు. నేను ఐఎఫ్సిలో 550లో ఎంట్రీ అయ్యాను నేను. ఏ స్టాక్ అండి దేనికంటే ప్రసాద్ గారు? మీకు వాయిస్ బ్రేక్ అవుతుంది. స్టాక్ చెప్పండి. 550లో ఎంటర్ అయ్యని చెప్పారు, స్టాక్ పేరు చెప్పండి. హలో, ఎస్ ప్రసాద్ గారు. సార్ నేను శక్తి పంప్స్ లో ఒక 120 యూనిట్స్ తీసుకున్నాను, 1 షేర్స్. సిగ్నల్ ఉన్న మీరు సిగ్నల్ లేదు, టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. టీవీ మ్యూట్ లో పెట్టండి. ఇంకొకటి, మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు. శక్తి పంప్స్ చెప్పారు, అది ఎంతలో తీసుకున్నారు? 650లో తీసుకున్నాను. 650 ఒకటేనా, ఇంకోటి ఏమైనా అడిగారా? అదొకటి. తర్వాత హిందుస్థాన్ జింక్. హిందుస్థాన్ హిందుస్థాన్ జింక్ ఇప్పుడే అనుకున్నాం కదా, Yes, అవును. ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. జస్ట్ ఇప్పుడే రీట్రేస్మెంట్. ఒక ఆల్రెడీ మీరు కింద కొనుక్కుంటే అమ్ముకోండి, ప్రాఫిట్ ఉంటే కనుక తగ్గుతుంది అది. సో శక్తి పంప్స్ అన్నారు, ప్రాఫిట్ లోనే ఉన్నారు మీరు, మంచి ప్రాఫిట్ లోనే ఉన్నారు. ఇవాళ 5% పెరిగింది. ఇవాళ ట్రెండింగ్ ఉంది, ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. ఏదైనా మీకు 800 దాటితే 950 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఆ లెవెల్ దాటితే ఒకవేళ మీకు 800 కనుక టచ్ అయ్యి యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు అమ్మేసుకోండి. సో ట్రెండింగ్ ఉంది కాబట్టి పెరిగేటప్పుడు పెరగనివ్వండి. కొంచెం యూటర్న్ తీసుకున్నప్పుడు అనిపిస్తుంది ఇక్కడ తగ్గుతుంది అనుకున్నప్పుడు అప్పుడు అమ్మేసేయండి. అప్పటికైనా మీరు ప్రాఫిట్ లోనే ఉంటారు. మళ్ళీ రీట్రేస్మెంట్ అయినప్పుడు కింద కొనుక్కోవచ్చు. ట్రెండింగ్ పాజిటివ్ ఉంది, కొంచెం పెరిగే ఛాన్స్లే, ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. రైట్ సార్. లాస్ట్ కాల్ తీసుకుందాం. వెంకటేశ్వర గారు కోకట్పల్లి నుంచి. నమస్తే వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి. చెప్పండి. ప్రభు గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. సార్ నాది అది జీకే ఎనర్జీ 235 లో ఉన్నాయి. ఏదండి? తర్వాత జీకే ఎనర్జీ 235 లో ఉన్నాయట. 235 ఓకే. అవి తర్వాత శక్తి పంప్ వచ్చి 858 లో ఉన్నాయి సార్. 858 అంటే ఇప్పుడే వస్తుంది కదా మీది, మీ దగ్గరికి. 785 శక్తి పంప్స్ 4.45% పెరిగింది ఇవాళ. మీకు 855 అంటే కొంచెం చిన్నగా వచ్చే ఛాన్స్ ఉంది. హోల్డ్ చేయండి సార్. బాగా హైలో ఉన్నట్టున్నారు, అక్కడి నుంచి డౌన్ అవుతూనే ఉంది కన్సిస్టెంట్ గా. జీకే ఎనర్జీ అన్నారు 235 అన్నారు, 172 ఉంది. ఇవాళ 3.2% పెరిగింది. ఇది కొంచెం రీసెంట్ కాబట్టి కొంచెం మీకు 175 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రెసెంట్ అయితే కొంచెం ట్రెండింగ్ డౌనే ఉంది, కొంచెం వీకే ఉంది. ఆ లెవెల్ దాటినప్పుడు కొంచెం మూవ్మెంట్ రావచ్చు. ఎస్ సార్. సరే, ఇంక ఫైనల్గా ఏం చెప్తారు? నిన్నట్లాగే నిన్న కూడా మార్కెట్స్ సేమ్ ఇలాగే నష్టాలతో ప్రారంభమైన, చివరికి కొంచెం ఫ్లాట్గానే ముగిస్తాయి. ఈ రోజు చూస్తే మరి 400 పైనే సెన్సెక్స్ ప్రస్తుతం నష్టాలు ట్రేడ్ అవుతుంది. ఏంటైనా ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందా లేదా? ఇట్స్ ఎ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ బుల్స్ అండ్ బేర్స్. హూ విల్ విన్? నిన్న లాస్ట్ లో 26,000 పైకి వచ్చింది. అవును, అంటే బుల్ ఇచ్చేసింది. సో ఇవాళ ఏంటి? ఇవాళ కూడా ఇంపార్టెంట్. అందులో ఎక్స్పైరీ ఉంది కాబట్టి వాలటాలిటీ కామన్. నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి వాలటాలిటీ ఉంటది. ఇది సో ఏదైనా డౌన్ సైడ్ కన్సాలిడేషన్ ఉంటది. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు? మళ్ళీ 26,000 పైకి వస్తుందా లేదా అంటే 25,870 కనుక దానికంటే కింద ఉంటే కొంచెం వీక్ ఉన్నట్టు లెక్క. అదే 26,000 దాటింది అనుకోండి, మళ్ళీ పాజిటివ్ లో ఉన్నట్టు, పడట్లేదని లెక్క. 25,870 కనుక కట్ అయితే కొంచెం ఇంకా కొంత కిందకు వచ్చే ఛాన్స్లు ఎక్కువ కనపడతాయి. పైకి వచ్చే లెవెల్ రావాలంటే 26,000 క్రాస్ అవ్వాలి. టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. టుమారో సేమ్ టైం మీట్ అవుదాం. స్టే విత్ us.